బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అఖండ 2 నిర్మాతలకు హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ రద్దు చేసింది. అఖండ 2 టికెట్ల రేట్ల జీవో రద్దు ఉత్తర్వులను సస్పెండ్ చేశారు. తదుపరి విచారణ ఈ నెల 15కు వాయిదా వేసింది హైకోర్టు. అఖండ 2 నిర్మాతలకు హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ రద్దు చేసింది. అఖండ 2 టికెట్ రేట్ల జీవో రద్దు ఉత్తర్వులను సస్పెండ్ చేశారు. తదుపరి విచారణ ఈ నెల 15కు వాయిదా వేసింది హైకోర్టు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అఖండ 2 నిర్మాతలకు హైకోర్టులో ఊరట లభించింది. అఖండ 2 టికెట్ల రేట్ల జీవో రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? అఖండ 2 చిత్ర నిర్మాణ సంస్థకు డివిజన్ బెంచ్ లో కొంత ఊరట లభించింది. మొత్తానికి చూస్తే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును మాత్రము డివిజన్ బెంచ్ యొక్క స్టే విధిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ యొక్క స్టే మాత్రము 14వ తేదీ వరకు కూడా స్టే ఉంటుందని చెప్పి ప్రధానంగా ఇందులో ఒక డివిజన్ బెంచ్ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. మరి తదుపరి విచారణను మాత్రము ఈ నెల 15వ తారీఖు వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి చూస్తాము. మొత్తానికి టికెట్ల రేటుకు సంబంధించిన నేపథ్యంలో ఈ యొక్క పిటిషన్ కూడా దాఖలు చేశారు. బుక్ మై షోలో సంబంధించి వారిపైన కూడా హైకోర్టు సీరియస్ గా ఉంటే అసలు కోర్టు ఉత్తర్వులను ఎందుకు పట్టించుకోవట్లేదు, టికెట్లు ఆన్లైన్ ఎలా విక్రయిస్తారని చెప్పి కూడా బుక్ మై షో సంబంధించిన వారిపైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు చూస్తే ఇందులో తాము అప్పటికే ఈ యొక్క టికెట్స్ కూడా పెంచి అమ్మేయమని చెప్పి కూడా ఆ యొక్క బుక్ మై షో కూడా కోర్టుకు సంబంధించి కూడా తమ వైఖరి తెలిపింది. మొత్తానికి మాత్రము అఖండ సినిమా రేట్ల పంపిణీ రద్దు చేస్తూ ఈ యొక్క ఉత్తర్వులు ఏదైతుందో వాటిని స్టే విధించింది డివిజన్ బెంచ్. మొత్తానికి నిర్మాతలకు మాత్రం ఊరట లభించింది అనుకోవచ్చు మనం. రైట్ పవన్, థ్యాంక్ యూ.